సార్ 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 తమ్ముడు చెప్పమ్మా. అవును, శభాష్ శభాష్, మంచి క్వశ్చన్ వేశారు బ్రదర్, చాలా మంచి ప్రశ్న వేశారు బ్రదర్. ఈ సినిమా మొత్తం ఎలక్షన్స్ అయిపోయాయి కదా, నువ్వు ఎలక్షన్ మీద సినిమా తీసావు, దెన్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నారు సారు. శభాష్. ఈ సినిమా ఎలక్షన్లో ఏ తంతు జరుగుతుందో, ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అది చూపుతూ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈవేళ ప్రజాస్వామ్య దేశంలో పార్టీలు మారిపోవడాలు, ఫిరాయింపుదారులు, ఇటువంటి యాక్టివిటీస్ ఉండడం వల్ల నిజంగా నెగ్గిన వాళ్ళు కూడా అధికారం చేపడతామా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా అనే భయంలోకి ఎందుకు లోనవుతున్నారు? ఎవరు ఫిరాయింపు చేస్తారు, ఏ పార్టీ మారిపోతారు, మళ్ళా నోటుకు ఓట్లాగా అక్కడ మళ్ళా ఫిరాయింపుదారులు ఎలా కొనేస్తారో అనేది మన సినిమా క్లైమాక్స్ బ్రదర్. కాబట్టి ఇది కేవలం ఒక ఎలక్షన్స్కో దీనికని కాదండి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన వ్యవహారం అండి. అందుకే ముఖ్యంగా నా సినిమాలో ఉదాహరణ కర్ణాటక తీసుకోండి. మీరు కర్ణాటకలో కాంగ్రెస్కి దగ్గర మీకు 90 పైన వచ్చాయి, బీజేపీకి దగ్గర 90 పైన చిల్లరలు వచ్చాయి. కానీ 30 చిల్లర వచ్చిన జేడీఎస్ కుమారస్వామి గౌడ్ గారు అక్కడ సీఎం అయ్యారు. అంటే ఈవేళ ప్రజాస్వామ్యం అనేది పొత్తులు, ఈ సెటప్స్తో ఈస్ గోయింగ్ ఆన్. సో నా సినిమాలో చెప్పేదంటే ఈ పొత్తులు, ఈ అక్రమ పొత్తులు, ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనేది కరెక్ట్ కాదు. ఒక పార్టీ మీద నిలబడినప్పుడు ఆ పార్టీ తల్లి లాంటిది, ఓ సిద్ధాంతం, ఒక కమిట్మెంట్, ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఆ పార్టీతో ఉండాలి. ఆ పార్టీ మీద నెక్కి ఆ టికెట్తో నెక్కి మళ్ళా పార్టీ ఫిరాయించేయడం అనేది అది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే, అది తప్పది అని చెప్తున్నాను ఇది ఈ చిత్రం ద్వారా. కాబట్టి ప్రజాస్వామ్యం మనగలగాలంటే ఈ ఫిరాయింపుదారులు ఉండకూడదు. ఫిరాయింపుదారు చట్టం ఏమైతే ఉందో, ఫిరాయింపు నిరోధక చట్టం ఏముందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు పార్లమెంట్లో ఇంతవరకు కూడా చేస్తామంటారు కానీ చేయట్లా. ఎందుకంటే ఈవేళ భారతదేశం మొత్తమే ఒక అక్రమ పొత్తులతో కొనసాగుతుంది. ఈవేళ దాకా నిన్నటి దాకా మీరు నేను తిట్టుకుంటున్నాం, రేపు పొద్దున పవర్ కోసం ఇద్దరు కలిసిపోతున్నాం. దెన్ హౌ కెన్ యూ కాల్ ఇట్ డెమోక్రసీ సిస్టమ్? నాశనమైపోతుంది ప్రజాస్వామ్యం. సో పదవుల కోసం ఎంతకన్నా తెగిస్తే దాన్ని ఏది, ద వెరీ అపోజిషన్, ఒక ప్రతిపక్షం ఇది, దాని రోల్ ఏది? కాబట్టి ప్రజాస్వామ్యం అనేది అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలి. వాయస్ ఇట్స్ డెమోక్రటిక్ సిస్టమ్. కాబట్టి ఎలక్షన్స్ అనేది సంబంధం లేకుండా బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్, అవర్ డెమోక్రటిక్ సిస్టమ్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని ఎవరైతే మీరందరూ అనుకుంటున్నారో, ఈ మేధావులు, ఈ పండితులు, మీ పత్రికే మిత్రులు, ఈ ప్రజలు అనుకుంటున్నారో అదే నేను చెప్తున్నానండి. ప్రజాస్వామ్యం మనందరూ రక్షించుకోవాలంటే ఈ ఫిరాయింపుదారులు ఇవన్నీ ఉండకూడదు. ఈ వారసత్వ రాజకీయాలు, ఈ కుటుంబ పాలనలు, నోటికి ఊటముడైపోవడాలు, ఇలా వెళ్ళిపోతుంది. వెరీ డెమోక్రసీ ఒక రాచరికం అయిపోతుంది ఈవేళ, ఒక నియంత్రితం అయిపోతుంది ఈవేళ. సో డెమోక్రసీ సిస్టమ్ను కాపాడుకోవాలి అని చెప్పేదే నా ప్రయత్నమే ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం అండి. దట్స్ ఆల్ సార్. నా సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితికి, ఇబ్బంది పరిస్థితికి ఏం సంబంధం లేదండి. ఎందుకంటే నా చిత్రాలు ఎప్పుడు కూడా ఎవరిని నేను ఒక వ్యక్తిని తీసుకోనో లేకపోతే ఒక పర్సనల్ అఫెక్షన్ మీద నేను వెళ్ళానండి. నేను ఇష్యూ మీద వెళ్తా. ఒక కళాకారుడుగా ప్రజాస్వామ్యం ఎలాగుంది ఈవేళ, మీరు ఒక ఆర్టికల్ రాస్తారు, వారు షూట్ చేస్తారు, వారు ఎటోలు రాస్తారు, వారు పాట రాస్తారు, అలాగే నేను సినిమా తీస్తున్నా, నేను స్పందిస్తున్నా ప్రజాస్వామ్యం ఇలాగే అయిపోతుందని. ఈ మధ్యలో ఎన్నికల్లో చూసా, అనేక మంది మిత్రులు చెప్తుంటే విన్నా, ఇదిగో ఓటుకి ఇంత మందు, బిర్యానీలు, నువ్వు ఓటుకి మీరు నమ్మండి 2000, 3000, 4000, 5000 కూడా ఇవ్వాలంటున్నారంటే ఏడుపు వస్తుంది నిజంగా. 10 ఓట్లు ఉంటే ఒక ఇంట్లో ఏసీ మిషన్ బిగిస్తున్నారట, మా ఫ్రెండ్ చెప్పాడు. అక్కడ 10 ఓట్లు ఉంటే ఆ ఇంటికి ఏసీ మిషన్ బిగించేస్తున్నారట. సో ప్రజలు కూడా ఈ డబ్బు మీ సొంతదా, మీ అబ్బ సొత్తా, మా దగ్గర దొబ్బారు, మాకు ఇవ్వడానికి ఏంటి అని ఈవేళ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది ఈవేళ. సో ముఖ్యంగా ఈ సినిమాలో ఏం చెప్పారంటే ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ, ఓ ప్రియమైన ప్రజలారా, తాత్కాలిక అవసరాల కోసం మనం ఓటు నమ్ముకోవద్దు. శాశ్వత ప్రాతిపదిక మీద శాశ్వతంగా మనం బాగుండాలి. ఏ ప్రభుత్వం వచ్చి, ఏ నాయకులు వచ్చి మనల్ని అభివృద్ధి చేస్తారో, మనం అభివృద్ధి చేస్తారో, అదిగో అటువంటి గవర్నమెంట్ ఎన్నుకోండి, అటువంటి నాయకులు ఎన్నుకోండి. శాశ్వత ప్రయోజనాల కోసం ఓటు నమ్ముకోవద్దు ప్లీజ్ అని చెబుతూ, అన్నిటినీ మించి
నాయకులు అనేవాళ్ళు ప్రజలకి మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఏ నాయకులు కూడా ఇదిగో మీరు ఓటేయండి మేము డబ్బులు ఇస్తాం అని అన్నారో వాళ్ళు నాయకులు కాదు. దే ఆర్ బిజినెస్ మ్యాగ్నెట్స్. రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు 50 కోట్లు 100 కోట్లు పెట్టి టికెట్లు కొని ప్రచారం చేసుకుని రేపు పొద్దున వాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళు 100 కోట్లకి 200 కోట్లు 200 కోట్లు ఎలా సంపాదించాలని చూస్తారా? ప్రజలు సేవ చేయడానికి వస్తే వస్తారండి. ప్రజలకు సేవ చేయడం చూడరు. దెన్ రాజకీయం ఏమైపోయింది? ప్రజలకు సేవ చేసే రాజకీయం వేళ ఒక బిజినెస్ అయిపోయింది. ఆ బిజినెస్ కాకూడదు ప్రజాస్వామ్యంలో అని చెప్పిందే ఈ చిత్రం అండి. Hi, this is Isha Reba. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamla. This is Yashwant here. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.